హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, దీనివల్ల మనకి యూజ్ ఏంటి, ప్రైస్ యాక్షన్ లో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ పాయింట్ దీంట్లో మనం మనకి ఏ విధంగా యూజ్ అయ్యింది అనేది ఒకటి నేర్చుకుందాం. అది ఇప్పుడు నేర్చుకొని దాన్ని మనం అప్లై చేసుకుంటే మనకి ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, గ్రీన్ క్యాండిల్స్ ఉంటాయి, గ్రీన్ క్యాండిల్స్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఉంటాయి కదా. ప్రైస్ యాక్షన్ లో మనకి ఇప్పుడు కూడా ఈ గ్రీన్ క్యాండిల్స్ ఉంటాయి అండ్ రెడ్ క్యాండిల్స్ ఉంటాయి. ఇది రిజ్యుడ్కి ఇది రెడ్ క్యాండిల్ అంటాం, వీటిని గ్రీన్ క్యాండిల్స్ అంటాం. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ప్లస్ ఈ రెడ్ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకి ఒకటి తెలియజేస్తుంది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క డైరెక్షన్ తెలియజేస్తుంది. డైరెక్షన్స్ అంటే మార్కెట్ అనేది ఇట్లా పెరుగుతా ఉంది కదా, ఈ డైరెక్షన్ అనేది పాజిటివ్ గా ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా, లేదా ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉందా అనేది రెండు పాయింట్ స్ట్రెంత్ తెలియజేస్తున్నాం. డైరెక్షన్ తెలియజేస్తుంది అనమాట. డైరెక్షన్ ని తెలియజేస్తాయి ఎప్పుడు కూడా ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది. ఇంకోటి ఏంటంటే మూడో పాయింట్, ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది డైవర్జెన్స్ తెలియజేస్తుంది. డైవర్జెన్స్ అంటే ఏంటంటే మార్కెట్ అనేది ఇట్లా ఫాల్ జరుగుతూ ఉంది కదా. ఫాల్ జరుగుతున్నప్పుడు మనకి ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ముందుగానే, మార్కెట్ ఫాల్ జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఫాల్ జరుగుతూ ఇక్కడ నుంచి పాజిటివ్ గా మూవ్ అవుతుంది. అంటే ముందుగానే మనకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది డైవర్జెన్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి మనకి ముందు ఈ క్యాండిల్ ఉన్నప్పుడే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి డైవర్జెన్స్ తెలియజేస్తాయి. ఆర్ఎస్ఐ ఇండికేటర్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గెయినర్స్ లూజర్స్ యొక్క స్ట్రెంగ్త్ ప్లస్ రెండో పాయింట్ వచ్చేసరికి డైరెక్షన్ ప్లస్ డైవర్జెన్స్. అయితే ప్రైస్ యాక్షన్ లో ఈ డైవర్జెన్స్ కానీ, ఈ గెయినర్స్ స్ట్రెంగ్త్ కానీ లేదా డైరెక్షన్ కానీ యూజ్ చేసి కంబైన్ చేసి మనం యూజ్ చేయగలిగితే ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది బెస్ట్ వర్కౌట్ అవుతుంది అనమాట. అది ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది బెస్ట్ గా వర్కౌట్ అవుతుంది. అయితే ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకి ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే ఒకసారి చూద్దాం. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది దాని స్కేల్ ఎలా ఉంటుందంటే, ఈ రెండు లైన్ నుండి 0 నుంచి 100 వరకు దాని స్కేల్ ఉంటుంది అనమాట. ప్రైస్ ఎంత మూవ్ అవుతున్నా సరే ఈ ప్రైస్ అనేది ఈ గెయినర్స్ ప్లస్ లోజర్స్ క్యాండిల్స్ యొక్క ఓపెన్ హై లో క్లోజ్ ని యావరేజ్ చేసిన తర్వాత ఆ యావరేజ్ ని ఒక లైన్ రూపంలో దీన్ని మనకి చూపిస్తుంది అనమాట. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఇలాంటి లైన్ రూపంలో చూపిస్తుంది. అయితే దీంట్లో 50 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ గా 50 వరకు లైన్ కూడా ఒక లైన్ ఉంటుంది, 50 దగ్గర కూడా ఒక లైన్ ఉంటుంది అనమాట. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే, ఇది ఎలా అవుతుందంటే, ఇప్పుడు మనకి దీనికి ఒక సమ్ పీరియడ్స్ ఇచ్చి అంటే 10 పీరియడా లేకపోతే 20 పీరియడా 15 పీరియడా లేదా 14 పీరియడ్ అనేది ఒక పీరియడ్స్ ఇచ్చి, అంటే ఒక సెషన్స్ ఇచ్చి, ఆ సెషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 10 పీరియడ్ ఇస్తే 10 క్యాండిల్ యొక్క గెయినర్స్ క్యాండిల్స్ 4 ఉండి లోజర్ క్యాండిల్స్ ఒక 6 ఉన్నాయి అనుకుంటే, అంటే ఇప్పుడు ఎక్కువ క్యాండిల్స్ ఉన్నాయి అనేది కాకుండా దాని ఓపెన్ అయి లో క్లోజ్ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా ఉంది అనుకుందాం, తర్వాత చిన్న చిన్న క్యాండిల్ ఫామ్ చేసి రెడ్ క్యాండిల్స్ ఇలా ఉన్నాయి, 3 క్యాండిల్స్ ఇలా ఉన్నాయి. మళ్ళా ఇక్కడ నుంచి ఇది గ్రీన్ క్యాండిల్ అనుకుందాం, ఇక్కడ తర్వాత చిన్న క్యాండిల్స్ క్లోజ్ చేసినాయి. అంటే ఈ రెండు గ్రీన్ క్యాండిల్ అయినా సరే దీని ఓపెన్ హై లో క్లోజ్ అనేది యావరేజ్ ఎక్కువగా ఉంది. ప్లస్ ఇక్కడ ఎక్కువ రెడ్ క్యాండిల్ ఉన్నా సరే యావరేజ్ చేస్తే గ్రీన్ క్యాండిల్ తో పోల్చుకుంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క యావరేజ్ తక్కువ. అంటే ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి అనేది కాదు, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క రెడ్ క్యాండిల్ యొక్క దీని యొక్క యావరేజ్ ని ఓపెన్ హై క్లోజ్ తో యావరేజ్ చేసిన తర్వాత ఈ యావరేజ్ యొక్క దాన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట మనకి ప్రైజ్ ని. ఒకవేళ ప్రైజ్ అనేది ఇలా ఇండికేట్ చేస్తూ ఉంటుంది మనకి. అయితే ప్రైజ్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఈ పీరియడ్స్ 10 ఇవ్వాలా 20 ఇవ్వాలా అనేది మనం
మనం డైరెక్ట్ వేసుకుంటాం. ఇప్పుడు ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ప్రైస్ అనేది ఈడ హై ఫామ్ చేసింది. అంటే దీనికి మనం ఏం చేద్దామంటే ఒక పర్సంటేజ్ ఇద్దాం. పర్సంటేజ్ అంటే మార్కెట్ అనేది ఇక్కడ 20% ఇస్తున్నా, ఇక్కడ 18% ఇస్తున్నా, 80%. అయితే మార్కెట్ అనేది ఎప్పుడైతే ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ ఏరియాలోకి వస్తే దీన్ని ఓవర్ సోల్డ్ జోన్ అంటాం. ఓవర్ సోల్డ్ జోన్ అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఓవర్ గా సోల్డ్ అయిపోయింది, మార్కెట్ ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుందని మీనింగ్ అనమాట. మార్కెట్ ఒకవేళ మళ్ళీ ఈ ఏరియాలోకి వస్తే ఓవర్ బాట్ జోన్ అంటాం. ఎప్పుడైతే మార్కెట్ అనేది 80% జోన్ లోకి వస్తుందో దాన్ని ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చింది అని చెప్తాం. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రిటర్న్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఓవర్ బాట్ జోన్ ఓవర్ సోల్డ్ జోన్ లోకి రాగానే మనం ఇప్పుడు ఓవర్ సోల్డ్ లోకి వచ్చింది, ఇక్కడికి రాగానే మనం బై చేయకూడదు, ఇక్కడికి రాగానే ప్రైస్ సేల్ చేయకూడదు అనమాట. ప్రైస్ ఒకవేళ ఇట్లా ఓవర్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చింది, ప్రైస్ హై రైస్ క్రియేట్ చేసుకుంటే ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వచ్చిన తర్వాత ఇది ఓవర్ బాట్ జోన్ లో ఉంది. ఈ లైన్ ఎంటర్ అవడంతో మనం సెల్ ఎంట్రీ ఇవ్వకూడదు. చాలా మంది ఈ ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చేసింది, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మనం వెంటనే ఇక్కడ ప్రైస్ రావగానే మనం సెల్ ఎంట్రీ ఇస్తారు. అది రాంగ్ అనమాట. ఎప్పుడు ఇస్తాం? ఇక్కడ నుంచి రిటర్న్ తీసుకొని ఈ జోన్ దాటిన తర్వాత ఈ లైన్ అనేది ఈ జోన్ దాటిన తర్వాత క్యాండిల్ కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. ఇది హై రైస్ క్రియేట్ చేస్తుంది. దీనిలో సెల్ చేస్తున్నాం అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంటాయి అప్ సైడ్ కి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ చేస్తే ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసిందో అప్పుడు మనం ఈ ఏరియాలో సెల్ చేయడానికి ఉంటుంది అనమాట. RSI ఇండికేట్ చేస్తూ ఉంటుంది సెల్ ఆర్డర్ ఇవ్వండి అని. ప్లస్ అట్ ది సేమ్ టైం క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇక్కడ సెల్ ఎంట్రీ ఇస్తాం. మార్కెట్ అనేది ఎక్కడి నుంచి పడిపోతుందా అంటే పడిపోకుండా మార్కెట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇది 50 దగ్గరకు వచ్చి 50 దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఈ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రిటర్న్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ డబుల్ బాటమ్ చేయొచ్చు. డబుల్ బాటమ్ అంటే ఇది చూడండి, ఈ ఏరియాలో డబుల్ బాటమ్ కదా, అంటే ప్రీవియస్ లో ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి వాల్యూమ్ యొక్క సప్లై డిమాండ్ యావరేజ్ చూసుకొని ప్రైస్ ఎక్కడికి వచ్చింది 50 దగ్గరకు వచ్చింది అనుకుంటే RSI అట్ ది సేమ్ టైం ప్రైస్ అనేది డబుల్ బాటమ్ చేసింది. అంటే ప్రైస్ ఈ 50 నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఇక్కడ మనం ఏంటి ప్రైస్ యాక్షన్ లో డబుల్ బాటమ్ చేసింది కాబట్టి ప్రైస్ అనేది మూవ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదంటే ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఎట్లా పైకి వెళ్ళిందో ఈ ఇండికేటర్ అనేది అప్పటికి ఓవర్ బాట్ లోకి వస్తుంది అనమాట. ఓవర్ బాట్ లోకి వస్తుందంటే ఇక్కడ ఐ క్రియేట్ చేసింది, కానీ ప్రీవియస్ ఐతో సమానంగా ఇక్కడ ఓవర్ బాట్ జోన్ లో ఉంది. ఇక్కడ నుంచి వాల్యూమ్ డిమాండ్ సప్లై అని మారిపోతాయి అనమాట. మారిపోతున్నప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ ఫాల్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పి మనం డిసైడ్ అవుతాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా దానికి డౌన్ అవుతుంది. డౌన్ అయిన మార్కెట్ ఎక్కడికి వస్తుందా అనేది ఇక్కడ డిమాండ్ సప్లై ఆధారంగా మూవ్ అవుతుంది అనమాట. అయితే ఇదే డైవర్జెన్స్ అంటే ఇది హై రైస్ క్రియేట్ చేసింది, ఈ హై కంటే ఈ హై ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ ఫ్లాట్ గా ఉంది. అంటే ఇక్కడ మనకి ప్రైస్ వాల్యూమ్ కానీ దాని యొక్క డిమాండ్ అండ్ సప్లై అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. చేంజ్ అయిపోయి ప్రైస్ అనేది ఇక్కడ దాకా మూవ్ అయింది. ఇక్కడ దాకా మూవ్ అయితే ప్రైస్ ఇక్కడ దాకా మూవ్ అయితే ఇది వాల్యూమ్ దాని యొక్క స్ట్రెంత్ ఆధారం చేసుకునే ప్రైస్ కూడా ఓవర్ సోల్డ్ లో కూడా వచ్చేస్తుంది అనమాట. ఓవర్ సోల్డ్ లోకి వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది, మార్కెట్ అనేది పైకి పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ పోతుంది అనమాట. ఈ విధంగా మనకు ఈ విధంగా దాని యొక్క స్ట్రెంత్ ని ఉపయోగించి ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చిన ఓవర్ సోల్డ్ జోన్ లోకి వచ్చిన దాన్ని క్యాండిల్ కన్ఫర్మేషన్ చేసుకొని మనం బై చేయడానికి సెల్ చేయడానికి ఉపయోగిస్తాం. అయితే స్టాక్ మార్కెట్ లో చాలా మంది తెలిసిన ఇండికేటర్ కాబట్టి RSI ఇండికేటర్ అనేది 90% వర్కౌట్ అవుతుంది. అయితే దీన్ని తెలియకోకుండా ఈ ఏరియాలోకి రాగానే సెల్ చేసేది కాదు, బై చేసేది కాదు, ఈ ఏరియాలోకి రాగానే సెల్ చేసేది కాదు. మనకి ప్రైస్ యాక్షన్ తో పాటుగా దీని యొక్క థియరీని అర్థం చేసుకొని సెల్ కన్ఫర్మేషన్ తీసుకొని సెల్ చేయాలన్నమాట. అయితే చాలా మంది తెలిసిన ఇండికేటర్ కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది చాలా చిన్నది అనమాట. అంటే కాన్సెప్టే చిన్నది, బట్ చాలా యూజ్ అవుతుంది అనమాట. అయితే మన ప్రైస్ యాక్షన్ లో ఇక్కడికి వెళ్ళి మనం ఇది గ్రాఫ్ తీసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకొని ఈ ఏరియాలో ఇండికేటర్ ఉంటుంది.
ఈ ఇండికేటర్ అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉంటుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటుంది అనమాట. మనకి ఈ రెండు లైన్ల మధ్య ప్రొజెక్షన్ చేస్తుంది అనమాట. ఇది 100, ఇది 0. ఇది 100, ఇది 0ల మధ్య ఉంటుంది అనమాట. ఇది 0, ఇది 100 కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకి దీంట్లోకి వెళ్దాం. దీంట్లో స్టాండర్డ్ డివిజన్ లెంత్ ఎంత, పీరియడ్స్ ఎంత ఇచ్చాడు, 14 ఇచ్చాడు. ఈ వరల్డ్ లో ఉపయోగించేది లెంత్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కానీ నాయిస్ తగ్గించడం వల్ల నాయిస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఈ నాయిస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం స్టాండర్డ్ పీరియడ్ గా 14 ఇస్తాం. 14 ఇచ్చామా. దీని స్టైల్ ఏంది, ఇది 70 ఉంది, 30 ఉంది. అంటే ఇది 70, ఇది 30. అంటే ఈ 30% 100 లో ఈ 70 30%, ఇది 30% పోతే ఇంక మనం 40% లోనే ట్రేడ్ చేయాలి కాబట్టి, అంటే 40% ట్రేడ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం మాడిఫై చేద్దాం. దీన్ని 80 ఇద్దాం. దీన్ని 80 ఇస్తున్నా. అదేవిధంగా దీన్ని 20 ఇస్తున్నా. 20 ఇచ్చిన తర్వాత దీన్ని ఇది ఇస్తున్నాం. ఇది 80, ఇది 20. ఎప్పుడైతే ప్రైస్ అనేది హై టైం ఫ్రేమ్ లో పెట్టుకొని మనం యూజ్ చేయడానికి ట్రై చేయాలి. లోవర్ టైం ఫ్రేమ్ లో కూడా ఈ మార్కెట్ అనేది ఇండికేట్ అవుతుంది అనమాట. అయితే ప్రైస్ ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాలో ఉన్నప్పుడు మీట్ అయింది. అంటే ప్రైస్ చూడండి, ప్రైస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాలో ఉన్నప్పుడు మీట్ అయింది. ఇక్కడ మీట్ అయింది. ఇక్కడికి రాగానే మనం ఇక్కడికి రాగానే ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చింది కదా అని చెప్పి సెల్ చేసినట్టే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇంత టైం తీసుకొని అప్ సైడ్ మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ మనం వెంటనే మనం బై చేయకూడదు అనమాట. బై సెల్ చేయకూడదు, డౌన్ అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ చూడండి ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చింది. ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది రిటర్న్ అవుతుందని మనకు అర్థం అవుతుంది. అయితే మన కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ లో మనకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడో చోట మనం సెల్ చేస్తాం, లేకపోతే పుట్ని బై చేస్తాం. సెల్ చేసిన తర్వాత మార్కెట్ అనేది డీప్ గా డౌన్ వస్తుంది. ఈ డౌన్ అయిన మార్కెట్ ఇక్కడ ఎక్కడ కూడా మీట్ కాల, అయినా సరే మార్కెట్ డౌన్ వచ్చింది అనమాట. డౌన్ వచ్చింది. ఇదే చాలా మంది స్టాక్ బై చేసి హోల్డ్ చేసే వాళ్ళు దీన్ని 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టుకుని ఎప్పుడైతే మీట్ అయ్యి ఇక్కడ నుంచి రిటర్న్ వస్తుందో అప్పుడు బై చేస్తూ, ఎప్పుడైతే ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చే వరకు వెయిట్ చేస్తుంటారు. మళ్ళీ ఏం చేస్తే మార్కెట్ అనేది రిటర్న్ అయ్యింది. రిటర్న్ అయిన తర్వాత మళ్ళా ఈ ఏరియాలో మీట్ అయింది. మీట్ అయిన తర్వాత మనం కన్ఫర్మేషన్ ఎక్కడ కూడా రాలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సెల్ చేయం. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మీట్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది మనం సెల్ ఆర్డర్ ఇవ్వడానికి. ఈ విధంగా సెల్ ఆర్డర్ తీసుకుంటాం అనమాట. ఈ విధంగా మార్కెట్ అనేది సెల్ ఆర్డర్ తీసుకుంటాం. ఏంటంటే మళ్ళీ ఫాల్ డౌన్ జరిగింది. ఫాల్ డౌన్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ అనేది గ్యాప్ అప్ వచ్చింది. గ్యాప్ అప్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో మీట్ అయింది. మీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, సెల్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాం. క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఒకే ఒక దాంట్లో ఇక్కడికి ఓవర్ షోల్డర్ దగ్గరకు వచ్చేసింది అనమాట. ఈ ప్లస్ అది కాక ఈ చూడండి, ఈ హై వేరుగా ఉంది, ఇది హై రైస్ ఫామ్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి మార్కెట్ లో క్రియేట్ చేసింది. అంటే దీని మీనింగ్ ఏంటి, లో క్రియేట్ చేయడం అంటే దీని ఆర్ఎస్ఐ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ బయర్స్ స్ట్రెంత్ లేదు, సెల్లర్ స్ట్రెంత్ ఉంది, మార్కెట్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మనకు ముందుగానే ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా డైవర్జెన్స్ ప్లస్ మనకు ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ప్లస్ డైరెక్షన్ మనం అర్థం చేసుకొని ఇండికేటర్ను ఉపయోగించుకుంటే చాలా యూజ్ అవుతుంది. అయితే ఏ ఒక్క ఇండికేటర్ కూడా మనకి సరైన ప్రాఫిట్ ఇవ్వదు. మనకి ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటూ ప్రైస్ రిటర్న్ అయిపోతున్నప్పుడు మనం ఎంట్రీలు తీసుకుంటూ, ప్రైస్ ఎక్కడి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఎంట్రీలు తీసుకుంటూ, దీన్ని మనం ఒక సపోర్ట్ గా ఉపయోగించుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది వెరీ ఇంపార్టెంట్, బాగా యూజ్ అయ్యే ఇండికేటర్. ప్లస్ ఈ విధంగా మనము ఉపయోగించి మంచి ప్రాఫిట్ తీయొచ్చు అనమాట. ఇది ముందుగానే ఇండికేట్ చేస్తుంది, బై సెల్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. బై.